అన్న వస్తే మీకు అప్పులు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా అని చెప్పి వాక్యంలో వివరించినప్పుడు నేను చాలా బాధతో దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చాను. అప్పుడు అన్న కాడికి ఒక 5-6 నెలలు వచ్చినప్పుడు నాకు 7 లక్షల అప్పు ఉంది. అప్పులో 1.5 లక్ష తీరిపోయిన తర్వాత మా పాపకు, పెద్ద పాపకు మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప. తర్వాత మా పాప లేవలేకుంటే నేను బాబు కావాలని ఎంతో ప్రార్థించాను, దేవుణ్ణి అడిగాను. ఇసాకన్నా మీకు బాబు కావాలన్నా ఏది కోరుకున్నా కానీ దేవుడు ఇస్తాడు అని వాగ్దానం చేశాడు. అప్పుడు నేను అన్న చేత అన్ని కాయలు ఇప్పించుకున్నాను. అన్న ఏది కావాలని అడిగినప్పుడు బాబు కావాలన్నా అంటే నాకు కాయలు ఇచ్చాడు. అది నా పాపకు తీసుకుపోయి ఇచ్చాను. అన్న చేసిన వాగ్దానం ప్రకారం ఈరోజు మాకు దేవుడు సంతోషాన్ని కలుగు చేసి మాకు బాబుని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్న చేసిన మాకు గొప్ప కార్యాలను బట్టి దేవుని నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడి ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక. ఆమేన్.